నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. బాబ్బా ఏమని ఇచ్చి పడేశాడు పవన్ కళ్యాణ్. ఒక్కొక్కరికి సూపర్ అంటే సూపర్ ఇచ్చాడు. నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, కేవలం పొలిటీషియన్ మాత్రం కాదు, పబ్లిక్, పొలిటీషియన్స్కు, మతోన్మాదులకు, అందరికీ, అవినీతి పరులకు అందరికి కలిపి ఒక్క గంటలు ఇచ్చి పడేశాడు అందరికీ. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇలాంటి రాజకీయ నాయకుడు ప్రతి ఊర్లో ప్రతి చోట ఉంటే ఏ గొడవలు ఉండవు, అభివృద్ధి లేదు మా ఊళ్ళో, అభివృద్ధి లేదు మా జిల్లాల అనే మాటలే ఉండవు. అసలు ఏమన్నా ఉందాగా మాట్లాడా, ఉందాతనం, ఒక మనిషిగా, ఒక పొలిటీషియన్గా అసలు సూపర్ అంటే సూపర్ మాట్లాడు మన పవన్ కళ్యాణ్ గారు. సూపర్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది స్పీచ్. ఆరోగ్యం బాగా లేకున్నా కూడా మినిమం గంట అయిపోయింది, గంట చేసుకోండి. ఆరోగ్యం బాగా లేకుండా నిలబడి అంతసేపు మాట్లాడు, అంటే జోక్, అందరూ కూర్చున్నారు ఆడ. కానీ పొంగల్ ఒక్కడే మామూలు టైంలో రాజకీయ నాయకులు నిలబడంటే వేరు. కానీ ఇలాంటి టైంలో ఆరోగ్యం బాగాలేక గత 15-20 రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నాడు. సర్జరీ అయ్యి వచ్చి అసలు అందరికీ ఒక స్ట్రక్చర్, పార్టీ గురించి, జనసేన పార్టీ స్ట్రక్చర్ చెప్పాడు, మతోన్మాదుల గురించి చెప్పాడు, కల్తీ లడ్డు విషయం దాని గురించి చెప్పాడు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, అసలు అందరి గురించి సూపర్ అంటే సూపర్. మన రోజా ఎట్లా మాట్లాడింది, పవన్ని ఎగిరెగిరి తన్నారు, విజయ్ గెలిచిన తర్వాత అన్నది. అది రోజా సంస్కారం. నిన్న పవన్ ఒక్క మాట, ఊళ్ళో పెళ్ళి కుక్కలు హడావిడి అంటారు, కుక్కలు అనే మాట కూడా మాట్లాడలే. అది పవన్ కళ్యాణ్ అంటే. కుక్కలు అనే మాట కూడా తీయలే. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావిడి అని మాట కట్ చేసి మాట్లాడాడు. అది రోజా సంస్కారం, ఇది పవన్ కళ్యాణ్ సంస్కారం. అట్లుంటుంది మరి. ఊరికే అయిపోరు గొప్పోళ్ళు. ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి గొప్పోళ్ళు అర్థం చేసుకోవాలంటే రోజా 100 జన్మలు ఎత్తాలి, 100 జన్మలు. అంబటి విజయ్ గెలిస్తే అంబటి మాట్లాడాడు. అంబటికి రోజాకి ఒక్క మాటతో, ఒక్క డైలాగ్తో ఇచ్చి పడేసాడు. సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఇక నెక్స్ట్ మన సంస్కారాన్ని, మన సనాతన ధర్మాన్ని, మనదాన్ని మనమే గౌరవించుకోవాలి. ఎవరి మతాన్ని వాళ్ళని గౌరవించాలి. ఫస్ట్ మన మతాన్ని మనమే కించపరుచుకొని మనమే మాట్లాడితే ఎదురుడేమో గౌరవిస్తాడు అన్నట్టు మస్తు మాట్లాడాడు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ చాలా బాగా నచ్చాడు. అసలు చిన్న పాయింట్లు ఇవన్నీ, కానీ చెప్పే విధానంలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఆ చెప్పే విధానం చాలా గ్రేట్ అనిపించింది. సినిమాలో చెప్పినట్టు ఒక్కొక్క డైలాగ్ ఒక డైమండ్ అంటారు జిల్లా, అలా మాట్లాడాడు పవన్. ప్రతి దానికి పవన్ కళ్యాణ్ రండి, పవన్ కళ్యాణ్ అన్నాడు కాదు, ప్రతి ఊరిలో నాలాంటి పవన్ కళ్యాణ్ లాంటి చాలామంది తయారవ్వాలి, అదే నా కోరిక అని అసలు ఏ రాజకీయ నాయకుడు చెప్పలేని మాటలు ఎన్నో చెప్పాడు. 2009లో ఓడించారు. ఇప్పుడు అక్కడ విజయ్ గెలవగానే నాకు సలహాలు ఇస్తున్నారు, పిచ్చి సలహాలు. ఇది అక్కడి పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరు, తమిళనాడు రాజకీయం వేరు, ఏపీ రాజకీయం వేరు అని మాట్లాడుకుంటూ 11 సీట్లు వచ్చిన మీరా నాకు సలహాలు ఇచ్చేది అంటూ ఒక లెవెల్లో రెచ్చిపోయాడు మన పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇది కదా అసలైన రాజకీయం అంటే, ఇది కదా అసలైన నాయకుడి లక్షణం అంటే, ఇది కదా అసలైన మనిషి లక్షణం అంటే. ఇలా ఏ రాజకీయ నాయకుడు, ఏ మనిషి కూడా మాట్లాడలేడు, మాట్లాడు. ఇంత మెచ్యూరిటీ ఎవరికి లేదు, రాబోదు. ఇది మాత్రం పక్క బల్ల బుద్ధి చెప్తున్నా. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.